మొన్న మనం ఒక వీడియో చేసినాం ఆర్ఎస్ఎస్ పార్కింగ్ కోసం మన హిందూ దేవాలయాన్ని కూలగొట్టేస్తున్నారు అని. దానిపైన కొంతమంది చెంచగాలు అది ఫేక్ అని వీడియోలు చేస్తే, కొంతమంది లఫుడ్ గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చదువు లేదు సంగతి రియాలిటీ ఏమో చెక్ చేసుకోకుండా నాకు షేర్ చేస్తుర్రు, వేరే వాళ్ళకి షేర్ చేస్తూ స్టోరీలు పెట్టుకోవడం. ఓకే, దట్స్ ఫైన్. చెంచగాలకు చెప్పదలుచుకున్నది ఏంటంటే అది రియల్. ఏదైతే హిందూ దేవాలయాలు ఆర్ఎస్ఎస్ పార్కింగ్ కోసం గుల్లగొట్టేసిర్రో ఫస్ట్ రియాలిటీ చెక్ చేసుకోవాలా, అది నిజమా కాదని తెలుసుకొని తర్వాత వీడియోలు చేయాలి. ఆ చెంచగాలు చేస్తారు, ఈ చెంచగాలు పంపిస్తారు. ఒకడు ఉంటాడు, నాకు వాడు 10th కూడా చదువుకోలేడంట, వాడు నాకు రోజు మెసేజ్ చేస్తాడు వాడు. సో ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ అయినాక కూడా విహెచ్పి సైలెంట్ ఉంది, మీడియా సైలెంట్ ఉంది, బీజేపీ ఐటీసీఎల్ సైలెంట్ ఉంది, బజరంగ్ దళ్ సైలెంట్ ఉంది, మేము గోమాత రక్షకులం అని చెప్పుకుంటారు వాళ్ళు సైలెంట్ ఉంది, రైట్ వింగ్ సపోర్టర్ సైలెంట్ ఉన్నారు, ఫేక్ బాబాలు ఉంటారు కదా కొంతమంది యూట్యూబ్లలో ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ అది చేసుకుంటా ఆన కొడుకులు సైలెంట్ ఉన్నారు, ఫేక్ బాబాలకి అంటున్నా నేను. మరి ఇవన్నీ ఉన్నాక కూడా ఇంత పెద్ద 1400 సంవత్సరాల టెంపుల్ ని ఒక దేనికి పనికి రాని ఆర్గనైజేషన్, ఏదైతే ఇండియాలో బ్యాన్ అయిన ఒక టైంలో బ్యాన్ అయిన ఆర్గనైజేషన్ కోసం కూడా గులగొట్టేస్తురంటే దానికి ఏ నా కొడుకు స్పందించాడు, వీళ్ళంతా సైలెంట్గా ఉంటారు. మరి ఏం బీకనికి ఎవరి మీద ఇప్పుడు ఎవరైనా క్వశ్చన్ చేసిర్రా దాని గురించి అంటే కాంగ్రెస్ పార్టీ. ఏదైతే మీరు చెప్తారో హిందూ వ్యతిరేక అనుకుంటారో ఆ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ నిరంతరం హిందూ ముస్లిం క్రిస్టియన్ తేడా లేకుండా ఎవరికి అన్యాయం జరిగితే వాని గురించి సపోర్ట్ చేస్తూనే ఉంటది, అది ఫ్యాక్ట్. అది చూచాను కొడుకు ఇప్పుడు పంపిస్తారు, అది ఫేక్ నీకు తెలుసా చెక్ చేసుకో ఒకసారి.